మౌన పోరాటం మౌన పోరాటం. నేను చేసిన తప్పు నన్ను లోపల కాల్చేస్తుంటే నా మీద నీకున్న ప్రేమ నన్ను వెక్కిరిస్తుంది అవంతి. నీ కళ్ళల్లో కనిపించే స్వచ్ఛత నిజాయితీని తప్పు చేసిన నా మనసు చూడలేకపోతుంది, తల దించుకుంటుంది. ద్వారకా ప్లీజ్, నువ్వు అలా బాధపడుకు. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీ ప్రేమే రేపు నన్ను కోర్టులో నిరపరాధిగా నిరూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది ద్వారకా. ద్వారకా, ఏమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? రేపు కోర్టులో నాకు శిక్ష పడుతుందని టెన్షన్ పడుతున్నావా? అయ్యో, నీకెలా చెప్పను, ఏమని చెప్పను? ఏం ద్వారకా, నేను బయటికి రాలేనా? మీరు నన్ను బయటికి తీసుకురాలేరా? సాక్ష్యాలు నాకు శిక్ష వేసేలాగే ఉన్నాయా? నీకు వేయాల్సిన శిక్ష జడ్జి గారి కంటే ముందు నేనే వేశాను అవంతి. నేను చేసిన దుర్మార్గం తెలిస్తే నీకు నాతో కలిసి ఉండటం కంటే ఈ జైలు శిక్ష మంచిదనిపిస్తుంది. అసలు నేరం చేసింది నువ్వు కాదవంతి, నేను. సార్, టైం అయిపోయింది సార్. మేడం రండి. మేడం, స్వామి, నా కోడలు నిజంగానే ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. అది నిజం కాబట్టే నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి. నువ్వున్నావనే నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచు, నా ప్రయత్నాన్ని గెలిపించు. ఏంటత్తయ్య గారు, అవంతి అక్కని విడిపించడానికి వీరతిలకం దిద్దుకొని దేవుడికి అప్లికేషన్ పెట్టుకొని బయలుదేరుతున్నట్టున్నారు. మీరక్కడికి వెళ్ళి అవంతి అక్కే ఆ మర్డర్ చేసిందని సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు కదా? ఎందుకంటే అక్క మర్డర్ చేస్తుంటే వాచ్మెన్ చూశాడంట కదా. కాబట్టి మీరు కోర్టులో నిజమే చెప్పాలి అని మాత్రం పెట్టుకోకండి. అవును, మీరు నిజం చెప్తే అవంతక్క బయటికి రాదు. పాపం జైల్లో 10 ఏళ్లు ఉండాల్సొస్తుంది. దాంతో మీరిప్పుడు దేవుడికి పెట్టుకున్న అప్లికేషన్ వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరొక పని చేయండి, కోర్టులో అబద్ధం చెప్పేయండి. కానీ మీకు అబద్ధం చెప్పడం అలవాట్లేదు కదా. అయినా పర్వాలేదు, నక్షత్ర చెప్పినట్టు మీరు అబద్ధమే చెప్పండి, లేదంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ప్లీజ్, దయచేసి నా మాట విని అబద్ధమే చెప్పండి. నేను చెప్పానని కాదు, అవంతి అక్కని కాపాడాలనే మీ ఆశయం కోసం చెప్పండి. ద్వారకా బావగారు అక్క లేకపోతే బ్రతకరు. అందుకే బ్రతిమాలుతున్నాను, ద్వారకా బావగారి కోసమైనా అబద్ధం చెప్పండి. ప్లీజ్ అత్తయ్య గారు, ప్లీజ్. నవ్వకండి అత్తయ్య గారు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను.
అక్కతో అప్పుడప్పుడు గొడవ పడినా తన మీద నాకు బోలెడంత ప్రేమ ఉంది. అందుకే తనని ఎలాగైనా బయటకు తీసుకురావాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఆవు ముఖం తగిలించుకున్న పులిని ఏమంటారో తెలుసా రఘురాం? తెలుసు, గోముఖ వ్యాఘ్రం అంటారు. అదెందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? మిమ్మల్ని చూస్తున్నాను కదా, అదిగాక ఇంకేం గుర్తొస్తుంది? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మీ లోపలేముందో అది మీ ముఖంలో కనిపిస్తుంది. ముఖంలో ఈర్ష అలాగే ఉంచుకుని మాటల్లో ప్రేమ చూపిస్తే అది సూట్ అవడం లేదు. నేను అవంతిని విడిపించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దేవుడంటే నమ్మకమే కాదు, నిజం కూడా. అందుకే నేను కోర్టులో నిజం మాత్రమే చెప్పాలని ఫిక్స్ అయ్యాను. నిజం మాత్రమే చెప్పి అవంతిని విడిపిస్తాను. అయ్యయ్యో అత్తయ్య గారు, మీరు నిజం చెప్తే అక్క రిలీజ్ అవ్వదు. పాపం అక్క కోసం బాధపడే బావగారు పిచ్చోడైపోతారు. బావగారి బాధని చూడలేక మీరు ఇంట్లో ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు లేని ఇల్లు దీపం లేని గుడిలా అయిపోతుంది. ప్లీజ్ మీరు అబద్ధమే చెప్పండి, ప్లీజ్. హలో హలో, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. ఎస్, ఇది నీ ఫేస్ కి సరిగ్గా సూట్ అయ్యే ఎక్స్ప్రెషన్. మళ్ళీ చెప్తున్నాను, నేను కోర్టులో నిజం మాత్రమే చెప్తాను. ఎందుకంటే నిజమే ఎప్పుడూ గెలుస్తుంది. నువ్వు కోర్టులో నిజం చెప్పాలని నేను నిన్ను రెచ్చగొట్టాను. లేదంటే ఎక్కడ అబద్ధం చెప్పి దాన్ని కేసు నుంచి తప్పించి ఇంటికి తీసుకొస్తావేమోనని నా టెన్షన్ నాది. ఆ నేను నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి కోర్టుకెళ్ళి నిజం చెప్పడం లేదు. నేను నిజమే చెప్పాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి నిజం చెప్తాను. ఈవిడేంటో నాకు పజిల్లా అనిపిస్తోంది. అబద్ధం చెప్పాల్సిన చోట నిజం చెప్తానంటుంది. చెప్పనివ్వండి మావయ్య, అది మనకే మంచిది.